తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి తెప్పోత్సవాలు నిన్న రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరగనున్న ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజు కోదండరామస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. మొదటి రోజు సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చీమకుర్తిలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భవనాఋషి స్వామి వారి తిరునాళ్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ తిరునాళ్లలో భాగంగా సోమవారం రాత్రి నిర్వాహకులు ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన అద్భుతమైన నృత్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వారి చురుకుదనం, ప్రతిభకు ప్రేక్షకులు చప్పట్లతో ప్రోత్సాహం అందించారు. ఈ డాన్స్ ప్రోగ్రాం కు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు తిరునాళ్ల వేడుకలకు మరింత కళ తెచ్చారు.